నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం నిక్షిప్త నిధులు. మనకు అందించిన వారు మంత్రవాది మహేశ్వర్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. ఆ విజయాన్ని ప్రపంచానికి సేవలందించేందుకు ఉపయోగిస్తే దాంట్లో ఒక అద్భుతమైన ప్రయోజనం చూడవచ్చు. ఎవరికి వారి పని సంతోషాన్ని, విజయాన్ని, ఉద్దేశాన్ని కలిగించినప్పుడు అందులో భగవంతుడు కనిపిస్తాడు. హనుమ వినయవంతుడు, గొప్ప భక్తుడు. రావణుడు అహంతో పెరిగిపోయాడు. అత్యంత శక్తివంతమైన రాజుగా ఉండాలనుకున్నాడు. మంచి చెడులను మర్చిపోయాడు. సీత సమర్పించిన విలువైన రత్నాలు పొదిగిన అమూల్యమైన హారాన్ని హనుమ తిరస్కరించాడు. ఎందుకు రత్నాలు రామశబ్దంతో ప్రతిధ్వనించలేదని? ప్రపంచంలో ఏ మనిషికైనా అమూల్యమైన హారాన్ని తిరస్కరించడం మూర్ఖంగా అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా మేల్కొన్న ఆత్మ దాని పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. శాశ్వతమైన దానికి మాత్రమే విలువనిస్తుంది. హనుమ దృష్టిలో భౌతిక వస్తువులకు విలువ లేదు. రామనామంలోని విలువను గ్రహించాడు కనుక గొప్ప భక్తుడయ్యాడు. జీవిత నిరంతరం ఒక పక్క ఆహ్లాదం, ఆకర్షణీయమైన వాటిని, మరోపక్క ఉన్నతమైనవి, ముఖ్యమైన వాటిని ఉంచి ఎంచుకునే అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. ముఖ్యమైన దాన్ని గ్రహించాలంటే నైతిక శక్తి, అంతర్దృష్టి అవసరమవుతాయి. ప్రాపంచిక సంపద ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అది ఆనందానికి ప్రవేశద్వారం అయినప్పటికీ, ఎంత కూడబెట్టినప్పటికీ ఎవరికి ఎప్పుడు సంతృప్తి ఉండదు. ఇంకా ఇంకా అనిపించే తీరని దాహమది. ఆనందం కంటే ఎక్కువ కాలం ఉండేదాన్ని కనుగొనే వరకు చక్రం ఎప్పుడు ఆగదు. బాధను కూడా భరించగలిగే ఆనందం కంటే ఎక్కువ కాలం ఉండేదాన్ని ఇవ్వండి అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అంతు చిక్కని దాన్ని కనుగొనడానికి కేవలం ఒకరిని సంతోషపెట్టేదానికంటే మించి చూడవలసి ఉంటుంది. ఆత్మ లోతుల్లోకి వెళ్ళాలి. ఆ పరమానందం ఆత్మకు సంబంధించినది, మధురమైనది, శాశ్వతమైనది. ఆ స్థితిని చేరుకోవడానికి మొదటి మెట్టు ఆకర్షణకు లోను కాకుండా శాశ్వతమైన దాన్ని అన్వేషించడం. ఇది శ్రమతో చాలా దూరం ప్రయాణించాల్సిన మార్గం. సుసంపన్నత అనేది రెండు కోణాల్లో ఉంటుంది. బాహ్యంగా, అంతర్గతంగా. బాహ్య జీవితం బాగుండాలంటే డబ్బు, కృషి ఉంటే సరిపోతుంది. జీవితంలో మనిషి ప్రాథమిక అవసరాలైన గాలి, నీరు, వెలుతురు ఉచితంగానే లభ్యమవుతున్నాయి. అంత మాత్రాన వాటిని తేలిగ్గా చూడకూడదు. ఎంతో విలువైనవిగా గుర్తించాలి. భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉండే బంగారము, వెండి, ఇతర విలువైనవి ఎలాగో అదేవిధంగా శాంతి, ఆనందం కూడా మనసు కుహరాల్లోకి దాగి ఉన్నాయి. ఈ గుప్త నిధులు పొందాలనుకునేవారు లోపలకు దూకాల్సి ఉంటుంది. ఈ అన్వేషణలో దక్కించుకునే అద్భుతమైన మనశ్శాంతే మనిషి సక్రమ మార్గంలో ఉన్నాడని వెల్లడించడానికి అవసరమైన రుజువుని తెలుసుకోవాలి. వ్యామోహాల నుంచి బయటకు లాగి శాశ్వతమైనదేదో తెలియజేసి మనిషిని స్వేచ్ఛాజీవిగా చేసేదే వేదాంతం. ధ్యానం వల్ల మనసు అణుగుతుంది, అంతర్ముఖమవుతుంది. బయట తిరుగుళ్లకు బాగా అలవాటు పడిపోయిన ఇంద్రియాలన్నీ లోపలికి చూడటం మొదలు పెడతాయి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.